ఏదైనా ముహూర్తం చూసుకుని చేయాలి బావగారు. కొన్ని ముహూర్తాలు ఉంటాయి, ఆ ముహూర్తంలో అసలు ఏ పని చేయకూడదు. కుజుడు 3వ పాదంలో నుంచి ఉన్నప్పుడు బుధుడు 4వ పాదంలో నుంచి 5వ పాదంలోకి ఉండగా అన్ని పాదాల నానేంటి నంబర్లు చెప్తున్నాడు. అందుకే పెద్దలు అన్నారు బావగారు, క్రెడిబిలిటీ, ఇన్క్రెడిబిలిటీ, ఎబిలిటీ, డిసెబిలిటీ అని. అన్నారా ఏంటి ముహూర్తం గురించే? అసలు ముహూర్తం విషయంలో మా నాన్నగారు ఎంత గట్టిగా ఉండేవారంటే తుమ్ము వస్తే తుమ్మడానికి మంచి ముహూర్తం లేదని తుమ్ము ఆపేసుకున్నారు. ఆ దెబ్బతో మా తాతకి మేము దండేసుకున్నాం. మొన్నటికి మొన్న బావగారు మా పెద్దోడు వాడి పిల్లల్ని తీసుకుని హైవే ఎక్కి వెళ్ళిపోయాడు ముహూర్తం చూసుకోకుండా. మరి ఏమైంది? వెళ్ళిపోయాడు వాళ్ళ అత్తారింటికి. నిన్నటికి నిన్న మా చిన్నోడు శుక్రవారం మంగళవారం రోజుల్లో బయటికి వెళ్ళకూడదని చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు. అప్పుడేమైంది? పిచ్చి బావగారు, నిన్న ఆదివారం కదా.